ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మాట్లాడినటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం శాసనసభ్యులు. మొట్టమొదటగా ఎమ్మెల్యేగా గెలుపొంది అదృష్టం వరించి కూటమి ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ, టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ శాఖ మంత్రిగా ఈమెకు పదవి వరించడం జరిగింది. ఈమె పేరు సవిత. అయితే నిన్న పెనుగొండ పర్యటన సందర్భంగా ఆ పెనుగొండ నియోజకవర్గంలో పెనుగొండ మండలానికి సంబంధించినటువంటి ఒక తహసీల్దార్ బొకే ఇస్తే ఈ బొకేను ఏ విధంగా ఇసిరిపడేసి దురుసుగా ఇసిరిపడేసిందో ప్రజలందరూ గమనించండి వీడియోలో. అయితే వాస్తవంగా ఇక్కడ మన దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులు ఎవరైనా అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ముఖ్యమంత్రి కానీ, లేదా ఎంపీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, లేదా ప్రధానమంత్రులు కానీ, ఈ దేశంలో గుడులు గోపురాల కంటే పవిత్రమైనటువంటి స్థలాలైనటువంటి అసెంబ్లీలు, పార్లమెంట్లు. మరి ఈ అసెంబ్లీల్లో, పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు ఏ విధంగా ప్రమాణ స్వీకారాలు చేస్తారంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం ఈ యొక్క వీరి యొక్క ప్రమాణ స్వీకారాలు ఎలా ఉంటాయంటే మేము ప్రాతినిధ్యం వహించేటటువంటి నియోజకవర్గంలో కానీ, మరి రాష్ట్రంలో కానీ, మరి పార్లమెంట్ స్థానాల్లో కానీ, దేశంలో కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా కుల మత తారతమ్య భేదాభిప్రాయం, లింగాభిప్రాయం లేకుండా అందరినీ సమానంగా చూస్తాము, వచ్చినటువంటి సంక్షేమాన్ని అందరికీ సమానంగా పంచుతాము, న్యాయాన్ని సమపాలనలో అందిస్తాము, మా సేవలను ప్రతి ఒక్కరికి అందజేస్తానని కొంతమంది దేవుడితోటి ప్రమాణం చేస్తే కొంతమంది మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తారు ఈ యొక్క అసెంబ్లీల ప్రాంగణంలో లేదా పార్లమెంటు ప్రాంగణంలో. ఇది మన ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారాలు. బయటకు వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే పార్టీలు లెక్కలు తెస్తారు, వీడా పార్టీ, వీడా పార్టీ. మరి నాయకుడు పట్టించుకోకపోయినా కూడా కింది స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు మరి పుల్లబెట్టి గీకల్లా ఈ యొక్క వాడు మన పార్టీ కాదు, వీడు మన పార్టీ కాదు, వాడిని అది చేయాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఒక ఉద్యోగస్తుడు 40 సంవత్సరాల సర్వీస్లో ఉంటాడు. రాజకీయ నాయకులు, నాయకురాళ్ళు నువ్వు 5 సంవత్సరాల పదవిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ పదవి శాశ్వతం కాదు. ఉద్యోగస్తుడి పదవి శాశ్వతం. ఒక తహసీల్దారు అంటే మండల మ్యాజిస్ట్రేటు, ఆ మండలానికి అతను ఒక మ్యాజిస్ట్రేటు. ఆ తహసీల్దార్ ఇచ్చినటువంటి బొకేని 15 సార్లు మరి పడేటట్టు తిరస్కరించింది ఈ సబిత, గౌరవ మంత్రివర్యులు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె. అయితే సరే, ఒక తహసీల్దార్ తీసేసి సర్వసాధారణమైన వ్యక్తి అయినా బొకే ఇచ్చినప్పుడు, సర్వసాధారణమైన వ్యక్తి అయినా కూడా ఈ సర్వసాధారణమైనటువంటి వ్యక్తి ఓట్లేస్తేనే కదా నువ్వు గెలిచి ఈరోజు ఎమ్మెల్యే అయ్యి తర్వాత మంత్రి అయింది. కాబట్టి ఒకసారి ప్రజలందరూ గమనించండి. ప్రజాప్రతినిధులు అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను. ఎవరైనా సరే మీకు పదవిని అభ్యసించిన తర్వాత ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయినాక, ముఖ్యమంత్రి అయినాక నువ్వు బాధ్యత గలటువంటి, రాజ్యాంగబద్ధంగా బాధ్యత గలటువంటి పదవిలో ఉండి ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నావంటే నువ్వు ఆ పదవి నీకు అర్హురాలువా అని అడుగుతున్నాను నేను. కాబట్టి ప్రజలు గమనించండి మా తీరును. ఏ విధంగా ప్రజాప్రతినిధులు అయ్యింది ఇంతలా దురుసుగా ప్రవర్తించడం సబబేనా? ఈ దురుసు ప్రవర్తన కలిగినటువంటి వాడు రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ యొక్క పదవిలో అర్హులు కాదా? ప్రజలే దీన్ని నిర్ణయించి ఇలాంటి దురుసుగా ప్రవర్తించేటటువంటి వారిని ఇంకొకసారి ప్రజాప్రతినిధులుగా అవకాశాన్ని ఇవ్వాలా, ఇవ్వకూడదని ప్రజలే నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నాం.